అందరికీ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను అసలు రాఖీ ఈ పండుగ వెనుక ఉన్న మైథలాజికల్, అసలు రాఖీ పండుగ అంటే ఏంది, ఇది ఒక ఇండియన్ ఫెస్టివల్, ఇండియా ట్రెడిషనల్ ఫెస్టివల్. ఈ పండుగ వచ్చేసి శ్రావణ మాసంలో జరుపుకుంటారు, అంటే జూలై ఆగస్ట్ ఆ టైం పీరియడ్లో జరుపుకుంటారు. ఈ పండుగని పౌర్ణమి రోజు జరుపుకుంటారు కాబట్టి రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ పండుగ వెనుక ఉన్న మైథలాజికల్ అండ్ హిస్టారికల్ స్టోరీ మీకు తెలుసా? ఏంటో చెప్తా. ఇప్పుడే వీడియోని లైక్ చేసి మన చింటూ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా, డన్. ఇప్పుడు ఈ పండుగ వెనుక ఉన్న మైథలాజికల్ అండ్ హిస్టారికల్ స్టోరీని చూద్దాం. అప్పుడెప్పుడో మహాభారతం టైంలో శిశుపాలుని తన అధర్మ కార్యాలు చేసినందుకు శ్రీకృష్ణుడు అతన్ని వధిస్తాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడికి అనేది ఫింగర్కి దెబ్బ తాకుతుంది. సో అక్కడనే ఉన్న ద్రౌపది వెంబడే శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి తన చీర కొంగులో అంచుకి చింపి ఆ ఫింగర్కి రక్తం బ్లీడింగ్ కాకుండా కడుతుంది. ఓకే, దాని కృతజ్ఞతగా శ్రీకృష్ణుడు భావించి ఆ ప్రేమకు పొంగిపోయిన శ్రీకృష్ణుడు ఎప్పటికీ తనని రక్షిస్తానని మాట ఇస్తాడు. ఇది రక్షాబంధన్ వెనుక ఉన్న ఇదొక కథ. బ్యాక్ స్టోరీ నేను మొత్తం బ్లాక్ చేయకుండా ఓన్లీ సినారియో అయితే చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టు కనుక వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.